నువ్వే తయారు చేసావా? అది గోధుమ పిండితో. నూడిల్స్ అంటే నాకు ఇష్టం అంటామే గానీ మార్కెట్ లో మైదా పిండితో చేసే నూడిల్స్ అంత మంచివి కదండి. అందుకే మన పిల్లల కోసం హెల్దీగా మనమే తయారు చేసేద్దాం రండి. ప్లేట్ లో కప్పుడు గోధుమ పిండి వేసుకుని కొంచెం ఉప్పు చెంచా నూనె వేసుకుని ఓసారి కలిపేసుకున్నాక కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ 5 నిమిషాల పాటు మెదిపేసుకున్నాక కాస్త గట్టిగానే కలుపుకుని మూత పెట్టి 30 నిమిషాల పాటు పక్కనెట్టేసాగా నానిన తర్వాత మళ్ళీ ఓసారి మెదిపేసుకుని జంతికలు గొట్టం తీసుకుని సన్న కారపూసేసుకుని రేకి పెట్టుకుని నూనె అప్లై చేసేసి నా పిండి ముద్దను అందులో పెట్టుకుని సలసలా మరుగుతున్న నీళ్ళల్లో కాస్త బలం ఉపయోగిస్తూ చూపిస్తున్నట్టుగా పిండేసుకోండి. మధ్య మధ్యలో ఇలా చాక్ తో కట్ చేసేసుకుంటూ అలాగే పిండేసుకోండి. వీటిని 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో ఉడకబెట్టేసుకున్నాక చిల్లులు గిన్నెలు వేసేసుకుని వెంటనే పైన చన్నీళ్ళు పోసేసుకుని చల్లారబెట్టండి. గిన్నెలో నూనె వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని హై ఫ్లేమ్ లో 2 నిమిషాలు వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు 2 నిమిషాలు వేగిన తర్వాత కొంచెం ఉప్పు మిరియాల పొడి గరం మసాలా వేసుకుని 2 నిమిషాలు వేగిన తర్వాత చల్లారిపోయిన నూడిల్స్ వేసేసుకుని 3 నిమిషాల పాటు వేపేసుకున్నాక కొత్తిమీర వేసుకుని ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసేసుకుని నిమ్మకాయ పిండుకుని తింటే ఉంటదండి. నూడిల్స్ తిని నచ్చాయో అనగానే నేషనల్ వైడ్ గా ఇచ్చే నోబుల్ బహుమతిని నెగ్గుకొచ్చేసినట్టు ఉంటదండి.